న్యాయ వ్యవస్థ నీకో నమస్కారం అనాలనిపిస్తుంది అనమాట. ఈ కేసు గురించి మనం పరిశీలిస్తే సుప్రీంకోర్టు తాజాగా ఒక క్రూరమైన నేరానికి సంబంధించిన మరణశిక్ష అనే దాని విచారణలో భాగంగా ఆ డెత్ పెనాల్టీ పైన స్టే విధించింది. ఒకసారి పూర్వపరాలు చూసుకుంటే కనుక 2024 సెప్టెంబర్లో మధ్యప్రదేశ్ భోపాల్లో 5 సంవత్సరాల బాలిక అదృశ్యమైంది. అతుల్ నిహాలే అనేటటువంటి క్రూరమైన మనిషి ఆ 5 సంవత్సరాల బాలికను అత్యాచారం చేసి చంపేశాడు. ఏ స్థాయిలో ఎలా ఆ నేరానికి ఒడిగట్టాడు అనేది నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేను అనమాట. సో అలాంటి పరిస్థితుల్లో చంపేసిన తర్వాత ఆ బాలికని వాటర్ ట్యాంకర్లో పడేశాడు. అక్కడ కొద్ది రోజుల తర్వాత ఈ విషయాలన్నీ వెలుగులోకి వచ్చాయి. అతన్ని అరెస్ట్ చేశారు. అలాగే దీన్ని రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసుగా పరిగణించి స్పెషల్ కోర్టు ఉరి శిక్షను ఖరారు చేసింది. వెంటనే ఈ నిందితుడు అంటే మనం వాడాలి కదా టెక్నికల్గా, దోషిగా ఖరారయ్యేదాకా అతడు నిందితుడే అని అనమంటారు కదా. ఏదేమైనా సరే ఈ నేరగాడు స్పెషల్ కోర్టులో ఇచ్చినటువంటి ఆ తీర్పుని సవాలు చేస్తూ ఏంటి ఇంత తప్పు చేశాక కూడా మధ్యప్రదేశ్ హైకోర్టుకు వెళ్ళాడు. అక్కడ కూడా ఇక్కడ స్పెషల్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పునే సమర్థించారు న్యాయమూర్తులు. మరలా ఏముంది, ఆప్షన్ ఉంది కదా వీడికి, సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టులో ఇప్పుడు కొన్ని కారణాలు చూపిస్తూ త్రిసభ్య ధర్మాసనం ఈ యొక్క మరణశిక్ష మీద అమలుని ఏదైతే ఉందో దాన్ని ఆపుదల చేసింది. స్టే అన్నమాట, రద్దు చేయలేదు, స్టే. జస్టిస్ విక్రమనాథ, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్వి అంజారియాలతో కూడినటువంటి బెంచ్ ఈ రకమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణ జరిగే వరకు అతుల్ నిహాలేకు విధించిన మరణశిక్షను అమలు చేయొద్దు, నిందితుడి మానసిక స్థితిని అంచనా వేయాలి, సైకలాజికల్ ఎవాల్యుయేషన్ నివేదిక తీసుకోవాలి, జైల్లో అతడి ప్రవర్తన ఎలా ఉందో ఆ నివేదికలు కూడా సమర్పించాలి అని చెప్పి కోర్టు అధికారుల్ని కోరింది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి రికార్డులని సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈజీగా కొన్ని సంవత్సరాల పాటు వాయిదాలు వేసుకుంటూ బ్రతికేస్తాడు. అత్యంత దారుణమైన విషయం ఏమిటి అంటే, ఇంత నేరానికి పాల్పడినటువంటి వీడిని కాపాడడానికి న్యాయమూర్తులు అంటే సరే వాళ్ళు చూపించిన సాక్ష్యాల మీద మాట్లాడతారు, న్యాయవాదులు ఉంటారు కదా. ఇతడి తరపున కూడా 4 న్యాయవాదులు వాదించారంట. అయితే డూ యు నో వాట్స్ షాకింగ్ ఇన్ దిస్ కేస్ అని చెప్పేసి ఒక పోస్ట్ మీరు చూడొచ్చు. ద రేపిస్ట్ మదర్ అండ్ సిస్టర్ ట్రై టు హైడ్ ద బాడీ టు సేవ్ ద రేపిస్ట్ అంట. ఇంత పాపాన్ని కొడిగట్టినా కూడా ఈ నీచుడి యొక్క తల్లి మరియు అక్క వాళ్ళు వీడిని కాపాడడానికి అని చెప్పేసి ఆ పాప బాడీని దాచేశారనమాట. ఏ ముస్లిం అడ్వకేట్ నేమ్డ్ రిషాద్ అహ్మద్ అండ్ 3 ఉమెన్ అడ్వకేట్స్ నదియా షాలిన్, అహోనా చటర్జీ, సోహిని సన్యాల్ ఆర్ డిఫెండింగ్ ద రేపిస్ట్ తరపున వీళ్ళందరూ వాదించి సుప్రీంకోర్టులో స్టే వేయించగలిగారంటే వీళ్ళ యొక్క చాకచక్యానికి, వీళ్ళకున్న అన్యాయవాదానికి ఎన్ని మార్కులు వేసినా తక్కువే అని చెప్పుకోవచ్చు.